అందరికీ నమస్కారం. నేను మీ శ్రవంతి. మటన్ పులావ్ సరైన కొలతలతో చేయాలి గానీ, చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. సో, నేను ఈరోజు ఆఫ్టర్‌నూన్ అయితే మటన్ పులావ్ చేశాను. చాలా బాగా వచ్చింది. దానికోసం అయితే మాత్రం నేను హాఫ్ కేజీ మటన్ అయితే తీసుకున్నాను. మటన్ క్లీన్ చేసి పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు ఇంకా కొంచెం పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా చేసుకున్నాను. సో, అది కూడా కలిపి 2 అవర్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా దానికోసం అయితే ఉల్లిపాయ, టమాటో కట్ చేసి పెట్టుకున్నాను కదా! అది కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్‌లో అయితే ఫస్ట్ బిర్యానీ మసాలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఉల్లిపాయ ముక్కలు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా! అది కూడా కొంచెం బ్రౌన్ కలర్‌లో అయితే మాత్రం ఎగిపోయిన తర్వాత పచ్చిమిర్చి, కొంచెం ఫ్రెష్‌గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. మిక్సీ అయితే చేయలేదు. దంచిపెట్టి వేసుకున్నాను. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రం నేను ఆల్రెడీ రెడీ చేసిన మటన్ అయితే మాత్రం ఇంకా ఫ్రై చేసేసాను. బాగా ఎగిపోవాలి. హై ఫ్లేమ్‌లోనే వేగాలి. మటన్ 10 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లోనే వేగితే చాలా బావుంటుంది. బాగా ఉడుకుతుంది కూడా ఆల్రెడీ ఫ్రిడ్జ్‌లో నానుతది కదా! అంతా అయిపోయిన తర్వాత 4 విజిల్స్ అయితే పెట్టేసి తీసేసాను. మటన్ బాగా ఉడికిపోయినట్టు సగం వరకు అయిపోయింది. దాని తర్వాత హై ఫ్లేమ్‌లోనే టమాటాలేసి వేపేసాను. తర్వాత కొత్తిమీర, పుదీనా వేసేసి నేను రైస్ అయితే వేసుకున్నాను. 2 కప్పులు రైస్ అయితే వేసుకున్నాను. తర్వాత 3 కప్పులు వాటర్ అయితే వేసేసాను. బాగా ఎగిపోయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన డ్రై అయిపోయిన తర్వాత కొంచెం నెయ్యి వేసేసుకొని 2 కప్పుల బియ్యంకి నేనైతే 3 కప్పుల వేడి నీళ్ళు అయితే వేశాను. మటన్ అయితే చాలా బాగా టేస్ట్ అయితే వచ్చింది. పొడి పొడిగా వచ్చింది. ఓపెన్ చేసి చూస్తే వేడిగా కుక్కర్‌లో తీసాను కదా! ప్లేట్‌లో సర్వ్ చేసుకొని తింటుంటే చాలా బాగా అనిపించింది. థాంక్ యూ వెరీ మచ్.